హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పెప్పర్ మసాలా ఎగ్ కర్రీ చేస్తున్నా. 4 కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నా. అనాస పువ్వు కొంచెం, దాల్చిన చెక్క చిన్న ముక్క, మరాఠీ మొగ్గ చిన్న ముక్క, 2 బిర్యానీ ఆకులు, 3 యాలక్కాయలు, టేబుల్ స్పూన్ మిరియాలు, పావు టేబుల్ స్పూన్ సోంపు, 3 లవంగాలు, టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 3 పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు తీసుకున్నా. ధనియాలు ఈ మసాలాలన్నీ వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మసాలా సామాన్లన్నీ అందులో వేసుకొని వేయించాలి. బిర్యానీ ఆకు ఇందులో వేసుకోవద్దు, అది డైరెక్ట్గా తాలింపులోనే వేసుకోవాలి. ఇవన్నీ వేగినాయి. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర కడిగి కట్ చేసుకున్నా. కోడిగుడ్లు కూడా సగానికి కట్ చేసిన. ఇప్పుడు ఈ మసాలా అంతా చల్లారింది, మిక్సీ పట్టుకుందాం. ఎగ్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మసాలా మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. పచ్చిమిర్చిని, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కలుపుకొని ఈ మసాలా పొడి కూడా అందులో వేయాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఈ పెప్పర్ మసాలా ఎగ్ కర్రీ అన్నం, చపాతీ, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. టమాటాలు మగ్గినాయి. అడుగంటకుండా ఒకసారి కలబెట్టుకుందాం. ఇందులోనే కారం, ఉప్పు వేసుకోవాలి. కారం, ఉప్పు వేసాం కదా, ఇది మగ్గేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత తీసి చూద్దాం. కూరంతా మగ్గింది, ఆయిల్ కూడా బయటికి తేలింది. ఇదంతా కలిపి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసాం కదా, ఇదంతా కలుపుకొని ఈ కోడిగుడ్లు అందులో వేయాలి. కోడిగుడ్లు వేసినాం కదా, ఇప్పుడు దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత తీసి చూద్దాం. కూరంతా ఉడుకుతుంది, దగ్గర పడ్డది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం.
ఉప్పు కారం కరెక్ట్ సరిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసాం కదా, కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం. అయిపోయిందండి పెప్పర్ మసాలా ఎగ్ కర్రీ. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.